పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండల పరిధిలోని ధూళిపాల భాగ్యనగర్ కాలనీలో మంత్రి అంబటి రాంబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రేపల్లెలో పెరిగాను, రేపల్లెలో శాసనసభ్యుడిగా చేశాను. ఎల్లన్న సత్తెనపల్లి అంటే వచ్చాను. ఒకసారి 924 ఓట్లతో ఓడిపోయాను. మళ్ళా ఇక్కడే నిలబడన్నా అంటే నిలబడ్డాను. మీ అందరి ఆశీస్సులతో 20,800 ఓట్ల మెజారిటీతో గెలిచాను. మళ్ళా చెప్తున్నా, రేపల్లెలో పుట్టిన చచ్చేది మాత్రం సత్తెనపల్లిలోనే. జగన్మోహన్ రెడ్డి గంగలో దూకమంటే దూకేవాణ్ణి. ముగ్గురం విశ్వాస పాత్రులం. మా మీద పోటీ చేస్తున్న వారెవరు, వారి విశ్వాసం ఏమిటి? అయ్యా ఆలోచన చేయండి సోదరులారా. అనిల్ కుమార్ గారి మీద పోటీ చేస్తున్నది ఎవరు? ఎందుకులే, మాకు మిత్రుడే. మొన్నటి దాకా కలిసి ఉన్న వాళ్ళమే. పాపం వారి కుటుంబం ఎప్పటి నుంచో ఎంపీ కావాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల పార్లమెంట్ కు వెళ్ళారు. ఒకే ఒక్క మాట అన్నాడు, అన్నా ఈ నియోజకవర్గంలో 7 శాసనసభ్యులు ఉన్నారు, 7 ఓసీలు పెడుతున్నాను, రిజర్వేషన్ లేదు. పోయినసారి రజనమ్మ బీసీగా ఉంది, ఆమెను కూడా గుంటూరు పంపించాను. 2 కాపులు ఉన్నారు, 2 కమ్మవారు ఉన్నారు, 3 రెడ్లున్నారు. ఒక బీసీకి ఇద్దామన్నా, అది కూడా యాదవ్కి ఇద్దామన్నా, నువ్వు వెళ్ళి గుంటూరులో ఆయన గుంటూరులో పోటీ చేసి ఇక్కడే పోటీ చేస్తాడు. కాదన్నా గుంటూరు పోటీ చేయమన్నాడు. గుంటూరు పోటీ చేయమని అనిల్ అన్నని ఇక్కడ పెడితే పార్టీ మారిన విశ్వాస